హాయ్ హలో అందరికీ నమస్కారం. ప్రేక్షకులు ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న షో ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ షో అనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఈ ఆదివారం చాలా గ్రాండ్ గా ప్రారంభమైందని మనకు కూడా తెలుసు. ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. ఇంకొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 14 మంది కంటెస్టెంట్లు ఎవరనేది చూసుకున్నట్లయితే విష్ణుప్రియ, నిఖిల్, శేఖర్ భాష, బెజవాడ బేబక్క, అఫ్రీది, నాగ మణికంఠ, ప్రేరణ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, అభయ్, ఓం ఆదిత్య, యష్మి గౌడ, నైనిక, కిరాక్ సీత. అయితే ఎప్పట్లాగే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందంటే ఇంకా హౌస్లో గొడవలు స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ నామినేషన్లో ఉండకూడదు అని అనుకుంటారు. అందుకే ఒకరిపై ఒకరు ఫైర్ అవుతూ ఉంటారు. ఈ నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ ముగ్గురిని చీఫ్లుగా ప్రకటించాడు. వాళ్ళు నిఖిల్, యష్మి గౌడ, నైనిక. వీళ్ళు ఈ వారంలో నామినేషన్ నుండి సేఫ్ అయ్యారు. మిగిలిన కంటెస్టెంట్లు లేచి ఇద్దరిని నామినేట్ చేయాలి. అందులో బిగ్ బాస్ నిర్ణయించిన చీఫ్లు ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ఒకరిని ఒకరు తిట్టుకోవడం కామనే. శేఖర్ భాష, నాగమణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. అలాగే ప్రేరణ, సోనియా ఆకుల సైతం గట్టిగానే పోట్లాడుకున్నారు. బేబక్క, పృథ్వీ మధ్య కూడా వాగ్వాదం నడిచింది. అయితే పృథ్వీ ఫైనల్లో బేబక్కకి సారీ చెప్పాడు. మెజారిటీ ఓట్లు పడినా కంటెస్టెంట్లు నామినేట్ అవుతారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో పృథ్వీరాజ్, నాగ మణికంఠ, ప్రేరణ, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, శేఖర్ భాష నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ ని వీడాల్సి ఉంటుంది. అది మన ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. అయితే ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చిన విష్ణుప్రియ కూడా నామినేషన్ లోకి వచ్చింది. ఓటింగ్ రావాలంటే నామినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాలి కాబట్టి ఆ కోవలోనే విష్ణుప్రియ నామినేషన్స్ కి వచ్చింది. ఇక బేబక్క విషయానికి వస్తే సెంటిమెంట్ ప్రకారం బేబక్క ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. గతంలో కూడా ఇదే నిజమైంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి ఏదో ఒక సీజన్ వరకు చూస్తే మొదటి వారం ఎలిమినేషన్ అయ్యే వాళ్ళు బేబక్క వయసు ఉన్న వాళ్లే. దీని ప్రకారం బేబక్కే అనుకుంటున్నారు. చూడాలి ఆడియన్స్ ఎవరిని టార్గెట్ చేసి పంపిస్తారో. మరొక బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.